ఆగండి, ఈ వీడియోను స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కొత్త ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలామంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అసలు ఆ ఆదేశాలు ఏమిటి, మీకు ఉపయోగపడతాయా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, మీరు చూస్తున్నారు అయాన్ మీడియా ఫర్ యూ. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఒక స్పష్టమైన సూచన చేశారు. ఇళ్లను నగరాలకు చాలా దూరంగా కాకుండా ప్రజలు, ఉద్యోగులు చేసే ప్రాంతాలకు దగ్గరగా నిర్మించాలని ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల లబ్ధిదారులు ప్రతిరోజు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరాలు తగ్గే అవకాశం ఉంది. సో హైదరాబాద్లో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. అర్హత కలిగిన వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రకటించిన అర్హతలు, అవసరమైన పత్రాలు మరియు ఎంపిక ప్రక్రియను తప్పకుండా పరిశీలించి మాత్రమే దరఖాస్తు చేయండి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ను నమ్మకుండా అధికారిక సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం మంచిది. సో చాలామంది అడుగుతున్నారు, ఇళ్ల మంజూరు ఎప్పుడు, కొత్త లిస్టు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వెంటనే మా అయాన్ మీడియా ఫర్ యూ ఛానల్ ద్వారా మీకు వెంటనే సమాచారం అందిస్తాం. అందుకే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేసుకోండి. సో చాలామంది నాకు అదే అడుగుతున్నారు, మాది స్టేటస్ అనేది ఇప్పుడు చేంజ్ అవుతుంది. అక్కడ చాలామంది స్టేటస్లో ఏమొస్తుందంటే కలెక్టర్ అప్రూవల్ అని వస్తుంది. ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. కలెక్టర్ అప్రూవల్ వస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ అక్కడ చాలామందిది లిస్ట్ 2 నుంచి వెళ్ళి 3కి వెళ్ళిపోతుంది. దాన్ని 3 నుంచి 2 ఎలా కన్వర్ట్ చేసుకోవాలో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానమాట. సో ఇంకా చాలామంది అనేది ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. ఈ ఎల్ఐజీ ప్రక్రియ ఎలా చేసుకోవాలి, దీని లాభాలు ఏంటో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.